సార్ రైజ్ చేశారండి. 3 టాపిక్‌లు మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం అండి. అమెరికాలో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అనేది ఎక్కువ మటుకు స్టేట్స్, సిటీస్ అంటే కౌంటీ లెవెల్‌లోనే, సిటీస్ లెవెల్‌లోనే ఉంటుంది సార్. ఇప్పుడు మేము ఫ్రిస్కోలో ఉన్నామంటే మాకు ఫ్రిస్కో ఐఎస్‌డి ఉంటది. ఫ్రిస్కో ఐఎస్‌డి కిందే అన్ని స్కూల్స్ నడుస్తాయి. అంటే ఆ ఫ్రిస్కో ఐఎస్‌డి కిందే ఇక్కడ ఎన్ని మిడిల్ స్కూల్ ఉండాలి, ఎన్ని ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, ఎన్ని హై స్కూల్ ఉండాలి, హై స్కూల్ ఏ లెవెల్‌లో ఉంటే బాగుంటుంది, ఎంతమంది పిల్లలు ఉంటే బాగుంటుంది, ఇవన్నీ స్టేటు, సిటీ సంబంధించిన విషయాలే. కాకపోతే మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది నేషనల్ లెవెల్లో ఒకటి మనకుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసేది ఏంటంటే ఇప్పుడు స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కానీ, లేకపోతే కాలేజ్ నుంచి పీజీ కోర్సులు అలా చేసే పిల్లలకు కానీ ఏమేమి అంటే ఫాఫ్సా వల్ల అంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా ఏమైనా అసిస్టెన్స్ ఇవ్వాలా, ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ ఇస్తే వీళ్ళు పెరుగుతారా, రాష్ట్రానికి దేశానికి పనికొస్తారా అనేది అది చూస్తుంది. అలా కాకుండా అది కాకుండా ఇంకా ఇక్కడ స్కూల్స్లో అంటే మనకి ఇండియాలో లాగానే ఇక్కడ కూడా జాతీయ అహంకారం ఎక్కువే, మనందరికీ తెలిసిందే. ఇక్కడ నల్ల జాతీయులు తక్కువ చేసి చూస్తారు, లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సరైన ప్రాసెస్లు ఉండవు, సరైన స్కూల్లో ఫెసిలిటీస్ ఉండవు. ఇలాంటివన్నీ కల్పించడానికి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది విరివిగా కృషి చేస్తుంది. ఇక్కడ ఇట్లాంటి ఇష్యూస్ ఏమొచ్చినా వీళ్ళు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కనెక్ట్ అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదో ఒక సలహాలు సూచనలు చేస్తుంది. అలాగే కాకుండా ఇంకోటి అంటే ఎడ్యుకేషన్లో కూడా సమూలమైన మార్పులు లైక్ అంటే స్టెమ్ అకాడమీలు ఇంప్రూవ్ చేయాలన్నా ఇలాంటివి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసిన సిఫార్సుల మేరకే నడుస్తుంది. అంటే మీరు అంటే నంబర్స్ ప్రకారంగా చూసుకుంటే 92% ఆఫ్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఈస్ డిపెండెంట్ ఆన్ స్టేట్స్, అంటే స్టేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. 8% మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ కింద ఆధారపడి ఉంటుంది. అంటే ఈడీ అంటారు మన దగ్గర, ఈడీకి తేడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో కాకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రద్దు చేయడం అనే దాన్ని అయితే నేను అపోజ్ చేస్తాను. అంటే ట్రంప్ చేసినా ఎవరు చేసినా జాతీయంగా మన దేశంలో ఏ ఏ ఎడ్యుకేషన్ రంగాల్లో కొంచెం లోటుపాట్లు ఉన్నాయి, ఆ లోటుపాట్లు రీసెర్చ్ చేసి దాన్ని ప్రాపర్గా స్టడీ చేసి దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అంటే అంతమంది స్టాఫ్ కావాలా అంటే ఐ డోంట్ నో, అంటే మనకి ఎంత ఏ స్టాఫ్ దాదాపు మీరు చూశారు లిండా మెక్మోహన్ ఆవిడ బాధ్యతలు స్వీకరించగానే 50% మందిని తీసేశారు. అదేనండి. అంటే అంటే అదే తీస్తున్నారు. ఉద్యోగాలు తీస్తున్నారు. అంటే కాకపోతే అమెరికాలో ఏంటంటే అండి క్యాపిటలిస్ట్ ఎకానమీ కాబట్టి ఇవాళ తీసినా రేపు ఈ డిపార్ట్మెంట్‌లో అవసరం ఉంది అని చెప్పి మనం ప్రూవ్ చేసుకుంటే రేపు మళ్ళీ హైర్ కూడా చేస్తారు. అంటే అదేమి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు హైరింగ్‌కి దానికి ఇబ్బంది లేదు. కంటిన్యూటీ ప్రాబ్లమ్ ఒకటి ఉంటది సార్. అంటే నేననేది అంటే స్టెమ్ అకాడమీలు ఇంపార్టెన్స్ గుర్తించినయి. స్టెమ్ అకాడమీలకు ఇంపార్టెన్స్ ఎందుకొచ్చింది? 96, 97 తర్వాత ఇండియా నుంచి ఎక్కువ మంది హెచ్-1బీలు వస్తున్నారు. సో వాళ్ళందరూ సైన్సెస్ అండ్ మ్యాథ్‌లో ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. మనం ఆ డిపార్ట్మెంట్స్‌లో కనుక మనం స్ట్రాంగ్‌గా అవ్వకపోతే మనకి ఇబ్బంది అనేది ఒక అమెరికన్ ఎడ్యుకేషన్ గ్రహించింది కాబట్టి ప్రతి స్కూల్లోనూ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్ ప్రోగ్రామ్స్‌ని ఇంక్లూడ్ చేసింది. దానివల్ల ఇప్పుడు అంటే మనం పోయినసారి మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఇండియా నుంచి కొత్తగా అంటే ఎక్కువ మంది రావాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఇక్కడ సరిపోయినన్ని కాలేజీలు కానీ సరిపోయినన్ని అవి కానీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ పిల్లలు కూడా ఆ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారా లేదా అనే దాంట్లో ఇబ్బంది ఈ స్టెమ్ అకాడమీల వల్ల. సో ఇట్లాంటివన్నీ ఈడీ అనేది ఇట్లాంటివన్నీ ఫోకస్డ్గా ఏవేవి చేస్తే బాగుంటుంది, ఏవేవి చేయకపోతే బాగుంటుంది అనేది ప్రాపర్గా స్టడీ చేసి చేస్తుంది. అలాంటి ఈడీ డిపార్ట్మెంట్ని ట్రంప్ క్లోజ్ చేయడం అనేది ఒక రకంగా అమెరికాకి నష్టం కింద నేను చూస్తాను. ఎందుకంటే ఒక సమూలమైన ఒక సెంట్రలైజ్డ్ ఫోకస్ అనేది ఉంటుంది. కాకపోతే మనకి అంటే దీనికి కాంట్రరీగా ఇంకోటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అండి, నేను 2001, 2002 టైంలో అమెరికాకు వచ్చినప్పుడు నేను ఎక్కువ మటుకు అమెరికాలో ఎక్కువ ఎయిర్లైన్స్లోనే ట్రావెల్ చేశాను సార్. అంటే నా ప్రాజెక్టులన్నీ ఎప్పుడు రిమోట్ ప్రాజెక్టులే ఉండేవి. సో నేను ట్రావెల్ చేస్తూ ఉండేవాడిని. నాకు ఫ్లైట్లో ఉన్నప్పుడు నాకు అలవాటు ఏంటంటే నా పక్కన ఉన్న ఎవరున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని కనుక్కునేవాడిని. అప్పుడు కనుక్కునేటప్పుడు నాకు ఎక్కువగా వచ్చింది ఏంటంటే అండి, ఎక్కువ అమెరికన్స్కి మా దేశం గొప్ప అనే ఒక ప్రైడ్ అనేది ప్రతి అమెరికన్లోనూ కనిపించేది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ అంటే వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఏదైనా సరే మా అమెరికా అని చెప్పి ఆ హిస్టరీ అనేది వాళ్ళు చాలా ప్రైడ్గా చెప్పుకునేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఈ స్టెమ్ అకాడమీలో వచ్చినాక ఈ ప్రైడ్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు 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 మన ఇండియన్స్ లాగా నా పిల్లోడు అమెరికాలో ఇక్కడ గూగుల్లో పనిచేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు, ఈ అమెజాన్లో పనిచేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు అని ఈ డబ్బులు లెక్కలు పెరిగినాయి. ఆ ప్రైడ్ అనేది తగ్గింది. అన్ఫార్చునేట్ బట్ అంటే ఐ థింక్ వీ హ్యావ్ టు రీడూ దట్. అంటే ఇప్పుడు మగా వల్ల మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వల్ల మళ్ళీ అమెరికన్స్కి మన అమెరికాని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం వస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రం టచ్ చేయాల్సింది కాదు. టచ్ చేసినా కూడా స్పెసిఫిక్గా ఏ డిపార్ట్మెంట్లో ఎవరు ఏం చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ని మార్చుకోవచ్చు, ఏ డిపార్ట్మెంట్ మనకు పనికొస్తుంది అని స్టడీ చేసుకుంటే బాగుండేది. అది చేయలేదు. ఐ థింక్ ఐ విల్ అపోజ్ దిస్ డెసిషన్ ఆఫ్ ట్రంప్. రైట్ అండి. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు.
విద్యాశాఖను మూసివేయటం. ఎప్పుడో జిమ్మీ కార్టర్ గారు ఉండగా ఆయన జాతీయ స్థాయిలోకి విద్యాశాఖ ఉండాలని ఆయన నిర్ణయం తీసుకోవటం, వారు ప్రెసిడెంట్గా ఉండగా అది ఇనిషియేట్ చేయటం శాఖ నడుస్తుంది.